అస్మద్గురుభ్యో నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. మిత్రులందరికీ నమస్కారం. భక్తిపథం 6457 ఛానల్కు స్వాగతం. కార్తీక మహాపురాణము 23వ రోజు పారాయణము, పంచదశాధ్యాయము. అప్పుడు ఆ ముని కరుణాకరమైన దృష్టులను ప్రసరిస్తూ ఆ ఋషి ఆకాశం వంక చూశాడు. వెంటనే ఇద్దరు వానరులు వచ్చారు. ముని వారికి కర్మములతోనే కర్తవ్యాన్ని ఆజ్ఞాపించాడు. ఆ రెండు కోతులు మళ్ళా ఆకాశానికి ఎగిరి అతి స్వల్పకాలంలోనే తెగవేయబడిన జలంధరుడి చేతులను, మొండెమును, తలను తెచ్చి వారి ముందుంచాయి. తన భర్త ఖండితావయవాలను చూసి బృంద గొల్లుమని ఏడ్చింది. అక్కడే ఉన్న ఋషి పాదాలపై పడి తన భర్తను బ్రతికించవలసిందిగా ప్రార్థించింది. అందుకాముని నవ్వుతూ అప్పుడాముని కరుణాకరమైన దృష్టులను ప్రసరిస్తూ ఆ ఋషి ఆకాశం వంక చూశాడు. వెంటనే ఇద్దరు వానరులు వచ్చారు. ముని వారికి కనుబొమలతోనే కర్తవ్యాన్ని ఆజ్ఞాపించాడు. ఆ రెండు కోతులు మళ్ళా ఆకాశానికి ఎగిరి అతి స్వల్పకాలంలోనే తెగవేయబడిన జలంధరుడి చేతులను, మొండెమును, తలను తెచ్చి వారి ముందుంచాయి. తన భర్త ఖండితావయవాలను చూసి బృంద గొల్లుమని ఏడ్చింది. అక్కడే ఉన్న ఋషి పాదాలపై పడి తన భర్తను బతికించవలసిందిగా ప్రార్థించింది. అందుకాముని నవ్వుతూ, శివోపహతులైన వాళ్ళని బ్రతికించడం ఎవరికీ సాధ్యం కాదు. అయినా నాకు నీ పట్ల ఏర్పడిన అవ్యాజమైన కరుణ వలన తప్పక బ్రతికిస్తాను అంటూనే అంతర్హితుడయ్యాడు. అతనలా మాయమైందే తడవుగా జలంధరుడి అవయవాలన్నీ అతుక్కుని అతడు సజీవుడయ్యాడు. కిన్నురాలై ఉన్న బృందను కౌలించుకుని ఆమె ముఖాన్ని పదే పదే ముద్దాడాడు. పునరుజ్జీవితుడైన భర్త పట్ల అనురాగంతో బృంద పులకరించిపోయింది. వారిద్దరూ ఆ వనంలోనే వివిధ రకాలుగా సురత క్రీడలలో మునిగిపోయారు. మరణించిన మనోహరుడు మరలా బ్రతికి వచ్చాడనే ఆనందంలో బృంద వెంటనే గుర్తుపట్టలేకపోయినా ఒకానొక సురత సుఖానంతరం ఆమె అతనిని విష్ణువుగా గుర్తించి వేసింది. మగని వేషంలో వచ్చిన తన పాతివృత్యాన్ని మంటగలిపిన ఆ మాధవునిపై విపరీతంగా ఆగ్రహించింది. ఓ విష్ణుమూర్తి, పరస్త్రీగామివై చరించిన నీ ప్రవర్తన నిందింపబడునుగాక. నీ మాయతో ఇతపూర్వం కల్పించిన వానరులిద్దరు రాక్షసులై జన్మించి నీ భార్యనే హరించెదురుగాక. నువ్వు భార్యా వియోగ దుఃఖితుడవై నీ శిష్యుడైన ఆదిశేషునితో సహితుడవై అడవులలో పడి తిరుగుతూ వానర సహాయమే గతి అయిన వాడివి అగుదుగాక అని శపించి తనను అభిలషిస్తూ చేరువవుతున్న శ్రీహరి నుండి తప్పుకొని అగ్నిని కల్పించుకొని అందులో పడి బూడిదైపోయింది. అందుకు చింతించిన విష్ణువు మాటిమాటికి ఆ బృందనే స్మరించసాగాడు. నిలువురా కాలిపోయిన ఆమె యొక్క చితాభస్మాన్ని తనవంతా పూసుకొని విలపింపసాగాడు. సిద్ధులు, ఋషులు ఎందరిన్ని విధాల చెప్పినా విష్ణువు శాంతిని పొందలేకపోయాడు. అశాంతితో అల్లాడిపోసాగాడు. 15వ 16వ అధ్యాయములు 23వ రోజు పారాయణము సమాప్తము. ఓం తత్సత్. సర్వే జన సుఖినో భవంతు.